హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ జానీ మాస్టర్ కేసు గురించి వినే ఉంటారు. నిన్న గోవాలో దొరికిన జానీ మాస్టర్ని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి ఈరోజు ఉదయం హైదరాబాద్కి తీసుకొచ్చారు. హైదరాబాద్ తీసుకొచ్చిన జానీ మాస్టర్ని పొద్దున్న వైద్య పరీక్షల అనంతరం కోర్టులో సబ్మిట్ చేశారు. కోర్టు జానీ మాస్టర్కి 14 రోజుల రిమాండ్ విధించింది. జానీ మాస్టర్ బెయిల్ కోసం అప్లై చేసినప్పటికీ బెయిల్ నిరాకరించారు. ఎందుకంటే జానీ మాస్టర్పై పోక్సో చట్టం నమోదు అయింది. పోక్సో చట్టంపై కేసు నమోదు అయితే బెయిల్ రాదు. ఇది నాన్ బెయిలబుల్ కేసు. సో జానీ మాస్టర్కి బెయిల్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ 14 రోజుల పోలీస్ రిమాండ్లో జానీ మాస్టర్ ఎలాంటి సంచలన విషయాలు బయటపెట్టనున్నారు, లేకపోతే జానీ మాస్టర్పై వచ్చిన ఈ ఆరోపణలన్నీ నిజమా కాదా అన్నది ఈ విచారణలో తేలనున్నాయి. 14 రోజుల పాటు రిమాండ్లోనే ఉంచి పోలీసులు విచారణ చేపట్టనున్నారు. జానీ మాస్టర్పై వచ్చిన ఈ ఆరోపణల మీద వాళ్ళ వైఫ్ ఏమన్నారా అంటే, కోర్టులోనే తేల్చుకుంటాము, న్యాయపరంగా వెళ్ళి తేల్చుకుంటాము అన్నట్టు ఈరోజు కోర్టు బయట